Good afternoon, everybody. Welcome. Thank you. Thank you for to come. So, as you all know, we are here to unveil our property show, the much-awaited, the biggest of all the property show. Welcome, and I give it to the president to take over. Yeah. Good afternoon, all. Thank you all for coming. Again, కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది. ఇంగ్లీష్లో పోదామా తెలుగులోనా? తెలుగు. We start with Telugu. And CREDAI Hyderabad property show, you all know. ఎందుకు చేస్తాం అనేది చెప్పిందే చెప్పినట్టు ఉంటుంది కానీ బట్ సమ్ థింగ్స్ విల్ బి దేర్ వేర్ ఇట్ హ్యాస్ టు బి ఇంపాక్ట్ఫుల్ వై CREDAI Hyderabad హ్యాస్ దట్ ఐడెంటిటీ ఇన్ ఆర్గనైజింగ్ ద ప్రాపర్టీ షోస్. గడిచిన మనం ఎప్పుడు కూడా 5-6 సంవత్సరాలని ఇప్పటి నుంచి ఇంతకుముందు ఇప్పటివరకు చెప్పుకున్నాము. బట్ ఇప్పుడు ఒక గవర్నమెంట్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చింది. మీరు తర్వాత అడగబోయేటివి కూడా కొన్ని ఉంటాయి కావచ్చు కానీ బట్ స్టిల్ వీఆర్ సేయింగ్ ఎప్పుడు కూడా హైదరాబాద్ ఎవాల్వ్మెంట్ హ్యాస్ కమ్ ఇన్ ఏ డిఫరెంట్ వే స్టార్టింగ్ ఫ్రమ్ 2004. మనకి ఒకప్పుడు 400 సంవత్సరాల చరిత్ర మనది హైదరాబాద్ అనే దాని ఎగ్జిస్టెన్స్ అక్రాస్ ద కంట్రీ లోపల కానీ వరల్డ్ ఓవర్ లోపల చూసినప్పుడు హైదరాబాద్కు ఉండే ఇంపార్టెన్స్ అంతా కూడా మీకు తెలియంది కాదు. మూవింగ్ ఫార్వర్డ్ ఆ తర్వాత ఎలా అయింది అని అంటే మనకి ఒక గడిచిన 20-25 సంవత్సరాలలో హైదరాబాద్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇట్స్ లైక్ కాస్మోపాలిటన్ సిటీ అండ్ ఈరోజు వీఆర్ కాంపీటింగ్ విత్ ద బెస్ట్ మెట్రోపాలిటన్ సిటీస్ ఇన్ ద కంట్రీ. సో ఇటువంటిది జరిగినప్పుడు గడిచిన 10 ఏళ్ల నుంచి చూసినప్పుడు హైదరాబాద్ హ్యాస్ మచ్ మోర్ గ్రోత్ స్పర్లో ఉంది మనకి. ఇప్పుడు చాలా వరకు అనుకుంటున్నారు హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ ద ఫ్యూచర్ అనేది. ఒక బిల్డింగ్ కట్టినప్పుడు ఏదైనా కూడా ఏంటంటే ఫౌండేషన్ ఈ స్ట్రాంగ్ అనుకుంటాము. 10 ఏళ్ల నుంచి చూసినా ఈ గడిచిన 20 సంవత్సరాల నుంచి చూసినా కూడా హైదరాబాద్ నిర్మాణ రంగానికి దట్ కైండ్ ఆఫ్ ఫౌండేషన్ హ్యాస్ బీన్ లేడ్. సో వై ఐఎమ్ టెలింగ్ ఆల్ దిస్ ఈజ్ ఇది ఎక్కడేంటంటే మనకి ఎక్కడో అపోహలు ఉన్నా కూడా అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఇట్స్ అ మీడియా యూ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హైదరాబాద్ అండ్ వాట్ ద వే వీ కెన్ టేక్ ఇట్ మచ్ బెటర్ ఇన్ ఒక ముందుకు తీసుకెళ్లే విధంగా ఏం చేయాలా అంటే మన హైదరాబాద్ గ్రోత్ అనేది నిర్మాణ రంగం గ్రోత్ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఒక వెన్నెముక లాంటిది అనుకోండి. మనం వీఆర్ సపోర్టింగ్ ద స్టేట్ గ్రోత్ అనమాట. సో అటువంటి దిశ లోపల వచ్చినప్పుడు ఇప్పుడు మనకి దాదాపుగా నెంబర్ 2 పొజిషన్ అక్రాస్ సేల్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల చూసుకున్నా ప్రైసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల చూసుకున్నా కూడా బాంబే తర్వాత వీఆర్ ఇన్ ఏ నెంబర్ 2 పొజిషన్. సో అది మనం కొన్ని కంపారిజన్లో చూసినప్పుడు అరే వెరీ ఎక్స్పెన్సివ్ కదా అని కొన్ని అనుకుంటారు. బట్ ఇది ఇక్కడ వచ్చినప్పుడు ద స్పెషల్ ట్యాగ్ ఆఫ్ హైదరాబాద్ ఎందుకనంటే అందరికీ అందుబాటులో ఇక్కడ కొన్ని మీరు వేరే రకంగా కూడా చూస్తుంటారు. అందరికీ అందుబాటు ధరల్లో కూడా హైదరాబాద్లో ఇండ్లు ఉంటాయి అనేది కూడా తెలుసు. యావరేజ్గా మనం ఎప్పుడు కూడా సేల్ వాల్యూ ఆఫ్ ఒక ఫ్లాట్ అనేది తీసుకున్నప్పుడు 5,000 అనేది ఆ మధ్యలో ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం 5,333 అని వచ్చింది. వెన్ కంపేర్ టు అక్రాస్ ద కంట్రీ చాలా మచ్ చీపర్ అనమాట. సో అటువంటప్పుడు ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ హైదరాబాద్. సో ఇది ఇన్ని రకాలుగా అంటే మనకి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బెటర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనే ఉండి పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా చేసిన వాళ్ళ ద ఎఫర్ట్స్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ అండ్ థ్యాంక్. దానివల్లనే కూడా మనకి చాలా వరకు కూడా ఒక సేఫ్ సిటీ ఇది మనం ఉన్నా కూడా మనకి దట్ ఒక కాన్ఫిడెన్స్ ఒక సేఫ్టీ ఉంటుంది మనకి అనేది కూడా చాలా వరకు అందరు కూడా రావడం జరుగుతుంది. మేబీ నో ఉమెన్ రిపోర్టర్స్ are there. మీ అందరు కూడా చెప్పాలి వీఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ అనమాట. హౌ యూ ఆర్ ఫీలింగ్ లైక్ గోయింగ్ నో ఒక రాత్రిపూట వెళ్ళినా కూడా యూ మైట్ బి సీయింగ్ ద పీపుల్ హౌ లైక్ సేఫ్ దే ఆర్ గోయింగ్ అవుట్. అటువంటిది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. అదే కాకుండా రెండో రకంగా కూడా మనకి ఎలా అయిందనంటే మోర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కమింగ్ అప్. ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాం 3 లక్షల కోట్లు అనేది. ఆ 3 లక్షల కోట్లు
వచ్చి ఏమవుతుంది మనకి ఒక 30-40% ఆన్ గ్రౌండ్ రియాలిటీ లోపల యాక్టివిటీ స్టార్ట్ అయినాయి. అగైన్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ లాంగ్ థాట్ ప్రాసెస్ అనమాట. ఎవరు కూడా ఎనీ కంపెనీ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్, దే విల్ థింక్ అడ్వాన్స్ అనమాట. ఒక 5 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది, 10 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది, నేను ఈ రోజు ఏం చేయాలనేది ఉంటుంది. కాబట్టి దిస్ అనౌన్స్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ ఫర్ ద నెక్స్ట్ 5 years వరకు సాలిడ్ ఫౌండేషన్తో వాళ్ళంతా కూడా చేసేది. దీనికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ గోయింగ్ టు బి క్రియేటెడ్ ఫర్ అస్ నౌ. దిస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హైదరాబాద్. ఇంతగా డీటెయిలింగ్ ఎందుకు చెప్తున్నానంటే ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనేది మీ అందరి వైపు నుంచి కూడా ప్రపంచానికి ఇంకొంచెం గొప్పగా చెప్పడానికి ఇది ఒక అవకాశం లెక్క అనుకుంటున్నాము. సో దీస్ ఆపర్చునిటీస్ ఆర్ బీయింగ్ క్రియేటెడ్ అండ్ దీంతో పాటుగా మనకి సడన్గా చేంజ్ ఆఫ్ గార్డ్ అనేది వచ్చినప్పుడు కూడా ఒక ఆలోచనలు వస్తాయి, అరే ఏమవుతుందో ఏంటి అనేది. దిస్ వెరీ క్లియర్లీ ఎవ్రీ వన్ ట్రై టు లిజన్. మనకి ఎప్పుడు కూడా ఇదే ఒక కంపెనీది అనే దాని ఇంపాక్ట్ 5 years అనే దాని మీద చెప్పేదానికి దీని కంటిన్యూషన్ చెప్తున్నాను. ఒక ఎఫర్ట్స్ దాంతో చేసింది ఏదైనా కూడా దాని కంటిన్యూషన్ అనేది మనకి ఈరోజు మార్కెట్ లోపల నెక్స్ట్ 5 సంవత్సరాలకు సరిపడ ప్లానింగ్ తోటి ఉంది ఇప్పుడు మన ప్రస్తుతానికి వ్యవస్థ. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా చేసేది ఎలా ఉంటుందంటే మనం నెక్స్ట్ 2 years తర్వాత దాని రిజల్ట్ బయటకు వస్తుంది. అంటే 2 రకాలు ఉంటుంది. ఇప్పుడు ఏం చేయట్లేదు అనేది కాదు, అది కూడా నేను చెప్పబోతున్నా. అంటే ఈరోజు హైదరాబాద్ మార్కెట్ మీద ఏ రకమైన నెగిటివిటీ ఉండదు అనేది ఇస్ అ వెరీ స్ట్రాంగ్ పాయింట్ ఐ వాంట్ టు కన్వే. ఎందుకనంటే పాత పునాదుల నుంచి ముందుకు పోతున్నాం. గడిచిన 2004 నుంచి ఎప్పుడైతే ఐటీ డెవలప్మెంట్ స్టార్ట్ అయిందో, 2009 లోపల రూరల్ డెవలప్మెంట్ అని స్టార్ట్ అయిందో, ఆ తర్వాత నుంచి హైదరాబాద్ మీద ఫోకస్ అయిందో, ఇవన్నిటి మీద నుంచి మనం ముందుకు పునాదులతోటి పోతున్నాము. ఇప్పుడు ఏమవుతుందని అంటే ఒక బిల్డింగ్ కట్టడం స్టార్ట్ అయింది, ఫౌండేషన్ అయింది, బ్రిక్ వాల్ కట్టున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఒక కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు హౌ బెటర్ బ్యూటిఫికేషన్ వీ కెన్ డూ, దెర్ ఇస్ ఎ ఆపర్చునిటీ ఫర్ దెమ్. అంటే ఒక బిల్డింగ్ ప్లాన్ అయిపోయింది అంతా అయినా కూడా దెర్ ఇస్ ఎ ఆపర్చునిటీ ఫిల్ స్టిల్ వాట్ కైండ్ ఆఫ్ బ్యూటిఫికేషన్ వీ కెన్ డూ అండ్ డెలివర్ ఏ గుడ్ ప్రోడక్ట్ అనమాట. అది చేసిన రోజు మనం ఇంకా హైదరాబాద్ని ఇంకో గొప్పగా చూసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యలో దానికి ఇండికేషన్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ముందు జరగబోయేదానికి ఒక మంచి పునాది అనేది ఈ మధ్యలోనే దావోస్కి కొత్త సీఎం గారు వెళ్ళున్నారు. సో సింగిల్ అనో ఒకటే ఈ 40,000 crores అనౌన్స్మెంట్ అనేది వచ్చింది కాబట్టి దట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ గివ్ ఏ పాజిటివ్ ఫీడ్బ్యాక్ టు ద ఇండస్ట్రీ. ఆ తర్వాత కూడా అక్రాస్ను అగైన్ ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ సెంటిమెంట్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఇటువంటిది మేబీ ఇన్వెస్టర్స్ ఆర్ కమింగ్ స్టిల్ అనే దాని మీద వచ్చినప్పుడు అదొక అడ్వాంటేజ్ మనకి. దాంతోపాటుగా రెండోది కూడా ఒకటి ఏమవుతుందని అంటే ద గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ కమింగ్ ఫార్వర్డ్ మేకింగ్ ద సిటీ ఇన్ ఏ డిఫరెంట్ వే. అంటే ఒక మూసీ రివర్ కోసం దాన్ని ప్రక్షాళన చేసి దాన్ని ఇంకా బ్యూటిఫికేషన్ చేసి ఒక ప్రపంచ నగరంగా తీర్చిదిద్దే విధంగా ఏం చేయాలనే దాని మీద చూసినప్పుడు సీఎం స్వయంగా ఒక టీంని మన ఎంబీయూడీని టీం తీసుకొని వెళ్ళి లండన్ వెళ్ళి ఉన్నారు. దే హ్యావ్ స్టడీడ్ ద థేమ్స్ రివర్ అండ్ ఆ తర్వాత దుబాయ్ కూడా వచ్చిన్నారు. దుబాయ్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ మాన్యుమెంటల్ స్ట్రక్చర్స్ చూసుకున్నారు. సో దే ఆర్ వర్కింగ్ ఆన్ వాట్ way they can do for city beautification and apparently along with that దానికి ఇంకొక కొత్త అనౌన్స్మెంట్ అది మనం దీని కంటిన్యూషన్ లోపల చెప్పాలంటే మొన్ననే 70 kilometers మెట్రోని కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఏ మోర్ పాజిటివ్ ఇంపాక్ట్ ఫర్ అస్ అనమాట. ఎందుకనంటే రవాణా వ్యవస్థ ఎంత బాగుంటుందో అప్పుడే మనకి ఓవరాల్గా కూడా ఈ గ్రోత్ లోపల అంటే రియల్ ఎస్టేట్ కూడా స్ప్రెడ్ అవుట్ కావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ బీన్ హ్యాపెండ్. తర్వాత వచ్చినప్పుడు ఇంకా చెప్పాలనంటే ఇక గవర్నమెంట్ ఇంకా ముందు ఎలా తీసుకుంటున్నది దాని మీద మాస్టర్ ప్లాన్ అంటున్నారు 2050 అనే దాని మీద. ఇవన్నిటి మీద వీఆర్ గోయింగ్ టు వర్క్అవుట్, వీఆర్ గోయింగ్ టు గివ్ అవర్ ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో వాట్ ఈజ్ నీడెడ్ ఫర్ ద ఇండస్ట్రీ. సో ఇవన్నీ చేసే దిశ లోపల అదొక ప్రపంచం అంతా మనకి. బట్ మూవింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు ఈ కొత్తగా మనం ఈ ప్రాపర్టీ షోకి వచ్చినప్పుడు కొంచెం గ్యాప్ తర్వాతనే ఈ ప్రాపర్టీ షో పెట్టుకుంటున్నాము. ఈ ప్రాపర్టీ షో ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పటి వరకు ఉన్న బిల్డింగ్లంతా ఒక ఎత్తు. ఇప్పుడు కూడా ఇది ఎందుకు కన్వే చేస్తున్నామనంటే ప్రతి కస్టమర్ అక్రాస్ హైదరాబాద్ కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు కూడా మనకి ద బెస్ట్ అమ్యూనిటీస్ తోటి ద బెస్ట్ డిజైన్ కాన్సెప్ట్స్ తోటి కన్స్ట్రక్షన్ చేసే ప్రాజెక్ట్స్ చాలా వచ్చున్నాయి.
సో ఇప్పుడు ఒకప్పటి దానికంటే చూసుకుంటే ఇప్పుడు ఎలా అంటే అవైలబిలిటీ లగ్జరీ సెగ్మెంట్ కూడా మూవ్ అవుతుంది. బట్ లగ్జరీ సెగ్మెంట్ ఎప్పుడు కూడా ఒక 25% వరకే మార్కెట్లో ఉంటుంది. మిగిలిన 70-75% ఈజ్ ద రెగ్యులర్ మిడ్ సెగ్మెంట్ కానీ లోవర్ సెగ్మెంట్ ఆర్ నీడ్ బేస్డ్ బిజినెస్ అనే దాని మీద మూవ్ అవుతుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు ఇంకా కూడా చెప్పాలంటే నవంబర్ లోపల ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్స్ వేరే అరౌండ్ 6,000 పైన అయి ఉన్నాయి. 3,700 కోట్ల పైచీలకు రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చింది. అంటే దిస్ ఈజ్ షోయింగ్ ద డిమాండ్ ఇన్ హైదరాబాద్. సో ఇది ఉన్నప్పుడు మేము కూడా అనుకున్నాం కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ద ఇండికేషన్స్ వీ హ్యావ్ టు గివ్ టు ద పీపుల్ వాట్ పాజిటివ్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ వాట్ ద వే ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ దెమ్ టు బై ఎ హౌస్ ఎంత తొందరగా వీలైతే. ఎందుకంటే ఇటువంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రాదు. ఎదిగే దిశ లోపల ఉన్నప్పుడు మనందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాలలో ల్యాండ్ రేట్లు పెరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతున్నాయి, ఫ్లాట్ రేట్లు కూడా విల్లా రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఇంకా ఈ ఎదిగే దిశ లోపల హైదరాబాద్ నిర్మాణ రంగం ఇంకా ముందుకు పోతుంది. కాబట్టి ఇది మంచి అవకాశాలు ఉన్నాయి. ఎదిగే దిశ ఇప్పుడు మంచి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వచ్చి ఉన్నాయి. కాబట్టి ఈ మా ప్రాపర్టీ షోని తప్పకుండా విజిట్ చేయండి. మీకు కావాల్సినవి ప్రతి ప్రాజెక్టులందరూ కూడా ఇప్పుడు ఎందుకంటే మా దగ్గర ప్రతి బిల్డర్ ఉన్న హైదరాబాద్ లోపల 90% చేసే ప్రాజెక్ట్స్ అందరూ కూడా క్రెడై హైదరాబాద్ బిల్డర్సే. సో అటువంటప్పుడు అక్కడ డిస్ప్లేలో ఉంటాయి. 10 జాగాలలో మీరు తిరిగే బదులు ఒకటే దగ్గర యూ కెన్ అవన్నీ కూడా ఏది బాగుంటుంది అనేది చూసుకునే విధంగా అవకాశాలు ఉంటాయి. దాంతోపాటుగా మీ అందరికి కూడా తెలిసిందే ప్రతిసారి కూడా మేము బ్యాంకర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తుంటాము. సో దే విల్ గివ్ ఏ మచ్ బెటర్ ఇంట్రెస్ట్ రేట్ ఆల్సో. ఇప్పుడు ఇంకా కూడా చెప్పాలనంటే మళ్ళీ మీ అందరు అనుకుంటారు ఓవరాల్గా రియల్ ఎస్టేట్ మార్కెట్ లోపల ఎలా ఉంటుంది ముందు అనుకున్నప్పుడు అక్రాస్ కంట్రీ రియల్ ఎస్టేట్ ఈస్ రియల్లీ డూయింగ్ గుడ్. ఎందుకంటే ఆర్బీఐ రెపో రేటు పెంచకుండా అలానే స్టేబుల్గా ఉంచడంతో నిజంగా చెప్పాలనంటే 6 ట్రిలియన్ ఎకానమీ అనే దాని మీద నుంచి రియల్ ఎస్టేట్కి పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ 2030కి అనే దాని మీద దిశ లోపల ముందుకు వెళ్తుంది. సో ఇట్ ఇస్ రియల్లీ డూయింగ్ గుడ్ అక్రాస్ ద కంట్రీ. దాంట్లో మనం ఇంకా చెప్పాలంటే ముందంజలో ఉన్నాం హైదరాబాద్ వైపు నుంచి. సో దట్స్ హౌ వి ఇన్వైట్ all the purchase stakeholders and maybe dream like people of Telangana who is dreaming to own a house. We are there to provide. Our industry is there to fulfill a dream of owning a house. ఎప్పుడు కూడా ఒక ప్రైస్ అనేది కొలమానం కాదు. ఒక మంచి ఇల్లు అనేది మీకు ఒక బిల్డర్ ఇస్తున్నాడా లేదా అనేది చూడండి. అది మన హైదరాబాద్లో మన భాగ్యనగరం లోపల మీ అందరికీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీ షోని విజిట్ చేయండి. ఈ మూసి ప్రక్షాళన అనేది కూడా కొత్తగా ఇది అవుతుంది. కాబట్టి దీంతో కూడా మనకి మోర్ ఆఫ్ బయట నుంచి కూడా ఒక ఇన్వెస్టర్స్ వస్తుంటారు. గవర్నమెంట్ కూడా పీపీపీ మోడల్ లోపల they are inviting. Maybe lot of work is going on. Maybe మొన్ననే పోయి వచ్చినారు కాబట్టి we are also having a meeting tomorrow. We will discuss way forward ఏది మాస్టర్ ప్లాన్ 2050 అనే దిశ లోపల కూడా మేము మాట్లాడబోతున్నాము. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు హైదరాబాద్ ఇంకా చాలా బాగుంటుంది. అగైన్ we are requesting all to join us on 8th, 9th, 10th of March. సో ఒక మంచి ప్రాపర్టీ షోలో మీరు తప్పకుండా సందర్శించండి. మీ కళని సాకారం చేసుకునే దిశ లోపల ప్రతి ఒక్కరు వచ్చేసి యూ కెన్ అవైల్ ద అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద బ్యాంకర్స్ అండ్ ఈవెన్ మా బిల్డర్స్ కూడా అక్కడ వచ్చినప్పుడు ఎలా అంటే ఒక ఇమీడియట్గా ఒక ప్రాజెక్ట్ లోపల ఒక ప్రోడక్ట్ కానీ అంటే ఒక ఫ్లాట్ కానీ విల్లా కానీ సేల్ చేసినప్పుడు వచ్చిన వాళ్ళకి కొంత బెనిఫిట్ ఇస్తారు. ఏదైనా ప్రైస్ కన్సిడరేషన్లు కూడా ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఎ లాట్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్. అండ్ I will ask my General Secretary to speak. As you heard our President, I forgot to introduce the 13th edition. President garu cheppinattu Moosi development avute it will be a huge atmospheric difference. Like how South Korea they've changed after the landscape where the water goes in between the city. If that really happens with this government, I think the whole Hyderabad landscape and the way it looks will change. Now, getting back, I don't want to eat my President-elect's time now. So, my President-elect Jaideep Reddy garu maatladtaru. Good afternoon, everyone. Like the most credible property show of Hyderabad is back again. So, like with the new government, new year, and the new team is back to just give the best for the property show.
As you all know, this is the 13th edition of the property show, and every year it's just getting better and better in terms of choice, in terms of the stalls quality, in terms of the builders' representations. There is a huge growth for the kind of housing demand. It starts from kind of urbanization is happening kind of rapidly in Hyderabad. If you see, everybody wants to just have a kind of home in Hyderabad. If you can actually see, the story is like, well, Sankranti time, the whole city is empty, means you can make, how much of urbanization is just happening in Hyderabad. Everybody, just not only from the all walks of life, all over the country, everybody, whoever is working here wants to can settle down here. And ultimately, home is a kind of security factor. It's a safety, ultimately, it's their own asset. And coming back, there is a huge demand for housing. There will not be a shortage for housing at all. There will be a huge demand. So for all segments are going to have will be there. The showcased in our property show, the budget homes, affordable homes, plots, housing, commercials. And if you see, like in the month of December, there was the highest number of registrations, which in turn shows that the whole amount of sales is happening in the number of the registrations which happened in December. And now they're coming back to the property show event. Always at the time of property show, there's just a lot of other new launches will happen post RERA, and all the projects which will be displayed will be only like with the RERA number. Without that, we will not allow to display any project. And if you see, the scale of the projects are really kind of going in different dimension, architecture, the clubhouse facilities, and we'll be also seeing of young developers coming this time for the property show and showing their kind of properties. And ultimately, I feel it is the kind of great place for the buyer to come and just do a kind of check all the properties, what he wants to buy within the budget, amenities, the delivery date and his requirements, probably the costing, everything will be there. So we request all to come and enjoy this property show in another March first week. Thank you. Thank you. This year, why should people come to CREDAI Hyderabad property show? As you all know, we are the sole brand which gives only RERA registration, as our president-elect has said, and we do not allow any other without the RERA or registered projects. So we are trying to say this time, I think Telangana lo moka antaru. Idi mi opportunity. Idi mi moka. So ఇప్పుడు పెరుగుతుంది పెరగదు పడుతుంది ఇవన్నీ హైదరాబాద్కి ప్రాబ్లమే లేదు. And with the new positive approach what the government is taken, the Chief Minister garu well and got the new investments, I think there's a positive vibe. And even when we look about the office space, compared to 2023-24 ki, we are at par with Bangalore where absorption is. So I was just going through the numbers. They're really good in the last starting of, and our IPCs are very gung-ho about the office space consumption in Hyderabad. So once the office space picks up, the ripple effect is the resi will go forward. So currently the consumption is, please, I request all of you to don't say about the market is bad and all that. Market is absolutely fine. There is no other perception or to give this because Hyderabad is an auto mode. We don't need Hyderabad for any like our Chief Minister said is we don't need, no government is going to put any speed breakers to the growth of Hyderabad. So let's we are all positive on it, and we have already met him couple of times. We've asked him couple of issues, and why we are doing it in March. As you know, it's an election year. We are expecting central government will give some benefits to the housing industries. Being the election year, it would get a lot of incentives to the middle class, the actual voter. So this is the right time. We are at the right time, at the right place. So March, that's the reason we are on 8th, 9th, 10th. We're going to have our property show at ITEX.
So now our this property show convener is our one of the vice president, Mr. Rambabu Garu. I would like him to tell about this property show and introduce his team. Thank you. థ్యాంక్ యూ. ఇప్పటివరకు క్రెడై హైదరాబాదు 12 ప్రాపర్టీ షోస్ చేసింది. 13th ప్రాపర్టీ షో March 8th, 9th, 10th మేము ప్లాన్ చేసాం. అవుట్ ఆఫ్ 12 ప్రాపర్టీ షోస్లో నేను 11 ప్రాపర్టీ షోస్కి వర్క్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఈ 13th ప్రాపర్టీ షో మేము ప్లాన్ చేస్తున్నాం. ఇందులో మెయిన్ ఏంటంటే ప్రీవియస్ ఉన్న మాకు ఏ అయితే ఇన్కన్వీనియన్స్ వచ్చినాయో అవన్నీ కూడా మాడిఫై చేసుకుంటూ ఒక మంచి ప్లాన్ని క్రియేట్ చేసి 2 హాల్స్లోనూ పెద్ద పెద్ద స్టాల్స్ చేస్తూ టోటల్గా 66 స్టాల్స్ని మనం ప్లాన్ చేస్తాం జరిగింది. ఇందులో ఈ స్టాల్స్లో ఏంటంటే చిన్న బిల్డర్ కాంచి పెద్ద బిల్డర్ వరకు, అంటే ఒక 30 lakhs డబుల్ బెడ్రూమ్ హౌస్ కాంచి 12 crores విల్లా వరకు ఉన్న ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేసే అవకాశాన్ని మా బిల్డర్స్ అందరికీ కల్పిస్తున్నాం, క్రెడై మెంబర్స్కి మాత్రమే. ఈ ప్రాపర్టీ షోలో ఏంటంటే మెయిన్ ఎవరు పడితే వాళ్ళ ప్రాపర్టీ షో మేము అలౌ చెయ్యం. ఇందులో ఫస్ట్ క్రెడై మెంబర్ అయి ఉండాలి. తర్వాత మెంబర్కి రేరా అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రమే ఎగ్జిబిట్ చేస్తారు. దాదాపుగా 400 ప్రాపర్టీస్ని ఒక 3 daysలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా మేము అవకాశం కల్పిస్తున్నాం మా బిల్డర్స్ అందరికీ. ఒక పర్సన్ ఒక ప్రాపర్టీ కొనాలని ఏరియాస్ చూసుకోవాలంటే ఏ ఏరియాలోనే ఉంటే ఒక 1 week పెడితే ఒక 4-5 ప్రాపర్టీస్ చూస్తారు. కానీ ఇక్కడ అన్ని అవకాశం ఏంటంటే ఒక 3 daysలో ఒక ప్లేస్లో మనం ఎన్ని చూస్తే సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏది ఉందో అది చేసుకునే అవకాశం మేము కల్పిస్తున్నాము. ఇందులో మెయిన్ ఎగ్జిబిట్ చేస్తున్న బిల్డర్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తుందండి, ఇది మంచి మోకా, ఇది రైట్ టైం రైట్ ఆపర్చునిటీ. మేము కూడా పర్చేజర్స్కి మేము పర్టికులర్గా ఎగ్జిబిటర్స్కి మా బిల్డర్స్ అందరికి చెప్తుందండి, ఎవరైతే అందులో ప్రాపర్టీ షోలో స్టాల్స్ పెడతారో అక్కడికి ఇన్స్టెంట్గా బుక్ చేసుకుంటే కనుక స్పెషల్ డిస్కౌంట్ ప్రాపర్టీ షోలో బుక్ చేసుకున్న వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి మేము ఇనిషియేట్ చేస్తున్నాం. ఇమీడియట్గా చేసుకున్న వాళ్ళకి అక్కడ ఉంటుంది. ఇదే కాకుండా ఇందులో ఫ్యామిలీతో వస్తే ఈసారి మేము లేఅవుట్ కూడా ఎలా చేసామంటే పిల్లలు తీసుకొస్తే కొంతమంది మాట్లాడుతుంటే డిస్టర్బెన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా ఒక ఫన్ జోన్ ఏర్పాటు చేస్తున్నాము. 3 days కూడా వాళ్ళకి కాంపిటీషన్స్ మనం కండక్ట్ చేస్తున్నాము. వాళ్ళకి మంచి మంచి ప్రైజెస్ ఇచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము. తర్వాత ఫుడ్ కోర్సు, మన ప్లేయింగ్ ఏరియా అన్నీ కూడా క్రియేట్ చేస్తాం. ఒక వాతావరణం అంటే ఒక పండగ, ప్రాపర్టీ పండగ అది మేము ప్లాన్ చేసి 8th, 9th, 10th బాగా అంగరంగ వైభవంగా దాన్ని ప్లాన్ చేసి మనం ముందుకెళ్ళడానికి మా వంతు చేస్తున్నాం. ఇందులో నాతో పలంగా మా టీం కూడా ఉన్నది. వాళ్ళ కన్వీనర్గా నిమ్మ వంశీ అండ్ శ్రీరామన్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అందులో ప్లీజ్ సో అగైన్ యూత్ వింగ్ మెంబర్స్ కూడా దీనికి మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అరవింద్ అండ్ ప్రవీణ్ దిస్ ఇస్ మై టీమ్. ఇది ఒక కన్వీనర్ చేసేది కాదు, అందరు టీం వర్క్ చేసేది. మంచి పండగ వాతావరణం. యాక్చువల్లీ శివరాత్రి టైం ఉంది. శివరాత్రి టైంలో మంచి నిర్ణయం తీసుకొని ఒక పర్మనెంట్ హౌస్కి కొనుక్కునే వాళ్ళకి మంచి సదావకాశం కల్పిస్తున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన కాన్సెప్ట్ గురించి నిమ్మ వంశీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. So, good afternoon, everyone. The theme for this property show, every time we, bring up a special theme for it. I think after a lot of thought process, this time the theme is opportunity. So, opportunity, like the Jagan gar cheppinattu, it's called Mocha. Okay, good enough. Okay, it's called Mocha. సో ఈ ప్రాపర్టీ షోకి వచ్చే వాళ్ళకు ఇదొక మంచి మౌకా అనమాట. ఏంటి, టు మీట్ ఆల్ గుడ్ బిల్డర్స్, టు సెలెక్ట్ బెస్ట్ ప్రాపర్టీస్. యూ హ్యావ్ లిటరలీ అన్ ఆల్బమ్ ఆఫ్ ప్రాపర్టీస్ విచ్ యూ కెన్ సెలెక్ట్ ఫ్రమ్. You can talk to the builders, their officers, all at one place.
interact with more customers, even with probably CREDAI members. So we want to make this, because of all what's going on, I think we thought we'll make this like a opportunity. So the theme is opportunity. We are going to call it Mocha. So Bari deals kotte Mocha idi. Manchi properties dorke Mocha idi. अच्छा बहुत अच्छा घर मिलने का मौका है ये. I want everyone to use this opportunity, or ఈ మౌకా యూజ్ చేసుకుంటే మనకు you'll have the best homes, I think. Thank you. మీరు మోకా అని ఎందుకు పిక్ చేసింది సార్? ఏదో చెప్పింది కదా, చెప్తే. మౌకా అంటే జనరల్ స్లాంగ్లో మనం జనరల్ వర్డ్స్ వాడకంలో ఏమంటామంటే, అవకాశం అంటే ఏదో క్లాస్లో మాట్లాడినట్టు ఉంటుంది. మౌకా అంటే ఇంట్లో అరే మంచి మౌకా ఉంది రా భయ్, వై డోంట్ యూ గో అండ్ లుక్ ఎట్ ఇట్, అలా. సో దట్స్ ద రీజన్ వై వీ చోజ్ దిస్ వర్డ్ మౌకా. And thanks to our seniors. अच्छा वक्त है, ये मौका है अच्छा वक्त का, और ये वक्त अगर अच्छा है तो अच्छा घर मिल जाएगा. वो घर देखने का मौका क्रेडाई प्रॉपर्टी शो में है. प्लीज आप सब आइए. थैंक यू. Now I would like President and our President-elect Treasurer Garu to unveil the. I request all the CREDAI MC members to please join for the photo opportunity. Dheeraj, you also can join. Please join, ma. Sriram, would you explain the layout? So this time we have a total of 66 stalls with a mix of palladium, class mix of palladium, platinum, diamond and gold plus. So we have silver and premium also. So it is an equal opportunity for all kinds of builders to participate here. So we have we have even allocated place for activity area, and the convener gar cheppinattu for kids to entertain for their entertainment. And okay, not so confident. So yeah. So yeah. Okay. Just Thank you, Sriram. So now we'll have a picture.
లేఅవుట్ అంతా కూడా మీరు కావాలంటే తర్వాత ఒక సపరేట్ షాట్ తీసుకోండి. దీంట్లో అడ్వాంటేజెస్ ఏముంటాయంటే వచ్చే వాళ్ళకు కూడా ఐడియా అనేది రావాలా, ప్రతి వాళ్ళు అంటే మేము కూడా అక్కడ డిస్ప్లేలో పెడతాం కానీ, బట్ ఈ దీంట్లో వచ్చేసరికి డిఫరెంట్ ఏరియాస్ క్రియేట్ చేసిన తర్వాత ఒక చిల్డ్రన్స్ కోసం ప్లే ఏరియాస్ అనేది కానీ, తర్వాత ఒక అందరు వచ్చినాక కూడా ఒక బిజినెస్ లాబీ అనమాట. అందరు వచ్చినా కూడా ట్రాన్సాక్షన్ దే కెన్ డూ. స్టాల్స్ లోపల డిస్కషన్కి ఇబ్బంది అనుకుంటే వాళ్ళకి సపరేట్గా కూడా అట్లా పెట్టేసేటట్టు. యా ప్లీజ్ లెట్ ఇట్ బి, టేక్ ఏ జూమ్ ఫోటో కావాలి. Mukta, you want to coordinate the The brochures गायब मत कर देना. I need a clear picture. యా ఆ ప్రీ లాంచ్ గురించి వచ్చినప్పుడు దట్స్ వాట్ చెప్పాలనంటే క్రెడై వైపు నుంచి మేము కూడా ఒక నిబద్ధతతోటి ఉండాలనే దాని మీద మా ప్రయత్నం చేస్తున్నాము. దాన్ని కూడా గవర్నమెంట్ నుంచి కూడా సహకారం కావాల్సి వచ్చింది. అనొద్దు కానీ లాస్ట్ కొంత స్ట్రగుల్ తర్వాత అంటే వాళ్ళు కూడా ఎంత చేయాలనుకున్నా కూడా దాన్ని ప్రాపర్ వేగా చేయలేకపోయినారు. బట్ ఇప్పుడు కొత్తగా మాత్రం రెరా చైర్మన్ని పెట్టిన తర్వాత దే ఆర్ నోటీసులు పంపిస్తున్నారు, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ మధ్యలో ఒకరిద్దరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం కూడా కనబడ్డది. కాబట్టి ఎక్కడో దగ్గర కొంచెం కంట్రోలింగ్ వచ్చిందని అనుకుంటున్నాము. దానికి మా క్రెడై హైదరాబాద్ కూడా ముఖ్య పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. ఎందుకనంటే మనం దీంతో ఎప్పుడు కూడా ఒక రెగ్యులరైజ్డ్ మార్కెట్ సిస్టమ్ బాగున్నప్పుడు ఒక 2-3 చిన్న ఇన్సిడెంట్లు ఉన్నా కూడా ఓవరాల్ ఇండస్ట్రీకి చాలా నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా ముందుకి ఉండే దిశ లోపల రెరా మాత్రం పర్లేదు అనుకుంటున్నాము. ఇంకా కూడా ఇప్పుడు కొత్తగా కూడా రికన్సిలేషన్ సెంటర్ అని చెప్పేసి ఒకటి పెట్టున్నారు. దాంట్లో కూడా వీఆర్ పార్ట్ అనమాట. క్రెడై హైదరాబాద్ నుంచి కూడా వీఆర్ ఇన్వాల్వింగ్. సో ఏది ఉన్నా కూడా ఒక నియంత్రణతోటి
ఒక రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనేది తీసుకునే విధంగానే పర్చేజర్ కొనాలనేది మేము ఇప్పటికి కూడా పత్రికాముఖంగా మీ అందరి ముఖంగా కూడా వీఆర్ అడ్వైజింగ్ ద పర్చేజర్. ఎందుకంటే ప్రతిదీ కూడా కొత్తగా ఏదో వచ్చేసి ఆశతోటి అనే దానికంటే కూడా ఒక లీగల్ ఎంటిటీ అనేది ఉన్నప్పుడు, ఒక దానికి కంట్రోలింగ్ సిస్టమ్ అనేది రెరా అనేది ఉన్నప్పుడు, రెరా ద్వారా వచ్చిందంటే ఏ రోజైనా కూడా వాళ్ళ డబ్బుకి రూపాయి పెట్టిన ప్రతి పైసాకి కూడా ఒక ఎలా అంటే వాట్ వీ హ్యావ్ టు సే, వాళ్ళకు ఒక కంట్రోల్ అనేది ఉంటుంది, మేబీ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది అనమాట. దట్స్ హౌ దే హ్యావ్ టు గో. సాహితీ లాంటి సంస్థనే అంత అంటే పెద్ద సంస్థనే దాదాపు కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు కూడా చీట్ చేసింది కదా. ఎలా అలర్ట్ చేస్తారు ఇలాంటి గృహ వినియోగం? ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయి అని అంటే, కొన్ని అవుట్ ఆఫ్ ద క్రెడై హైదరాబాద్కి సంబంధించింది ఈవెన్ దో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ లోపల ఎట్లుంటుంది, మన ఇంట్లో కుటుంబంలో చిన్న చిన్న ఇష్యూలు అయితే మనం సర్ది చెప్పుకొని సెట్ చేసుకుంటాం. సో మేము ఏం చేస్తున్నాము, బయట ప్రపంచానికి అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా మాకు శక్తి ఉన్నది. వీఆర్ రీచింగ్ ద పీపుల్. ఎందుకంటే రెండు రకాలుగా, ఒక మనం ఏం చేస్తున్నాం, తప్పు చేసేవాడిని నువ్వు తప్పు చేయకంటే నువ్వెవరు చెప్పడానికని అంటాడు. కానీ కొనే వాళ్ళకి ఏం చేస్తున్నాం, దీంట్లో మంచి చేయడని ఒక బిల్డర్గా మేము అవేర్నెస్ అనేది తీసుకొస్తున్నాం. సో ఆ రకంగా మేము సక్సెస్ అయినాం. దాని పర్యవసానమే ఈ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ఈ రకంగా తీసుకునే గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఏం చేసి యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు దానికి ఏంటంటే లీగాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మేము ఏం చెప్పలేం, కానీ బట్ రెరా ఈజ్ డూయింగ్ హిజ్ ఓన్ థింగ్, వాట్ ద వే దే కెన్ సపోర్ట్ ద వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇప్పుడు డబ్బులు నష్టపోయి ఉన్నారో వాళ్ళకి ఏందని ఇప్పుడు ఒకసారి కోర్టు లీగల్ యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత దాని తగ్గట్టుగా సెటిల్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి దే మే బి ఒక టైం పడుతుంది కావచ్చు, కానీ బట్ దే విల్ బి, బట్ ఓవరాల్గా చెప్పే ఉంటే మాత్రం ఇటువంటి తప్పుడు అంటే ఆశతోటి అత్యాశతోటి మాత్రం ఎవరు పోకూడదు అనేది. మళ్ళీ మూసీ సుందరీకరణపై రేపు సిఐఏ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగేటట్టుంది కదా, దానికి సంబంధించి మీకు ఇన్విటేషన్ వచ్చిందా? వస్తే ఎలాంటి రికమెండేషన్ చేస్తారు, ఏమైనా సజెషన్ చేస్తారు? అది రేపే చెప్తాము ఇంకా డీటెయిల్గా, లెట్ ఇట్ బి. ఒకటి ఏంటంటే మాస్టర్ ప్లాన్ అనే దాని మీద ఒక డిస్కషన్ అనేది ఉంది. దాంట్లో మూసీ సుందరీకరణ అనేది ఉన్నప్పుడు దాంట్లో సాధక బాధకాలు చాలా ఉంటాయి. మనం అనుకుంటాం ఇప్పుడు రెండు రకాలుగా ఉంటుంది. ఎస్టర్డే ఐ వాజ్ డిస్కసింగ్ లైక్ మూసీ సుందరీకరణతోటి కొత్తగా ఎవెన్యూస్ క్రియేట్ కావడం ఒక అవకాశము, తర్వాత ఉన్న నగరాన్ని ఒక డిఫరెంట్ వేగా ప్రాజెక్ట్ చేసుకోవడము ఒక అవకాశము. దాని తగ్గట్టుగా గవర్నమెంట్ కూడా అగైన్ హౌ దే హ్యావ్ టు నార్మల్గా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ చేసేసి అటువంటి దిశ లోపల యాక్టివిటీ కావాలని చూస్తుందా, లేకపోతే గవర్నమెంట్ వైపు నుంచి తీసుకుంటుందా అనేది. కానీ బట్ వీఆర్ మేకింగ్ దెమ్ లైక్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్, ఎక్స్పర్ట్స్ని ఇట్లా పిలిపించేసి రేపు డిస్కషన్స్ ఉన్నాయి. లాట్ ఆఫ్ డిబేట్స్ విల్ బి దేర్ ఇన్ వాట్ ద వే, వాట్ కైండ్ ఆఫ్, ఈవెన్ గవర్నమెంట్ విల్ ఆల్సో ప్రొజెక్ట్, ఆల్ ద MAUT డిపార్ట్మెంట్ విల్ బి దేర్, దే విల్ ఆల్సో గాన్ టు లండన్ అండ్ అదర్ ప్లేసెస్ అండ్ ఆల్ దట్. వాళ్ళ వైపు నుంచి కూడా ఉన్నప్పుడు మనం కూడా ఎప్పుడు కూడా ఇండస్ట్రీ వైపు నుంచి అని అంటే గవర్నమెంట్ ఏ దిశలో ఆలోచించింది అని చూసినప్పుడు మనకు సరిగ్గా ఉందా లేదా అని అంటే ఇంకా అడ్వాన్స్ ఒక రోజులో అయ్యేది కాదు. కాబట్టి రైట్ నౌ టుమారో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈజ్ అడ్వైజింగ్ వాట్ ఈజ్ రియల్లీ నీడెడ్, నాట్ ఓన్లీ అబౌట్ మూసీ, what exactly is needed for overall growth of Telangana. So ఆ దిశ లోపల చేసి దెన్ ఒక తర్వాత కూడా మేబీ టుమారో సమ్ ఎక్స్టెంట్ వీ విల్ టెల్, ఇంకా కూడా వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ హోంవర్క్ ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో. దెన్ ఎప్పుడు కూడా ఒక ఈరోజు ఏదో జరిగిందనేది కాదు, ఫర్ లాంగ్ టర్మ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ నీడెడ్ ఫర్ ద ఇండస్ట్రీ అనే దిశ లోపల వీఆర్ వర్కింగ్ అవుట్. ఆ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మీ అందరినీ పిలిచి దెన్ విల్ కమ్ అవుట్ విత్ ద బెటర్ ఆప్షన్స్. ఎప్పుడు కూడా మనం మొదటి నుంచి కూడా 360 degrees గ్రోత్ అనే దిశ లోపలే గడిచిన ప్రభుత్వం కూడా చూసింది. గ్రిడ్ పాలసీ హ్యాస్ హెల్ప్డ్ ఏ లాట్. మేము కూడా మీ అందరికి కూడా తెలిసిందే, ఫస్ట్ లుక్ ఈస్ట్ పాలసీ అని ఉన్నప్పుడు ఈస్ట్ హైదరాబాద్లో ప్రాపర్టీ షో పెట్టినాము. అక్కడి నుంచే చెప్పాలనంటే ఈస్ట్ హైదరాబాద్ గ్రోత్కి ఒక పునాది అని చెప్పవచ్చు. వీ కెన్ టేక్ ద క్రెడిట్, క్రెడై హైదరాబాద్ ఆ రకంగా. ఎందుకంటే మార్పు రావాలనంటే ఒక ముందడుగు వేయాలా, దానికి సపోర్ట్ సిస్టమ్ కూడా ఉండాలి. గవర్నమెంట్ అప్పుడు అనవద్దు, కానీ అప్పుడు మేము ఆ ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రాపర్గా లేదనే దాని మీద కొన్ని లింక్ రోడ్స్ కానీ, తర్వాత సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి తగ్గట్టుగా ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎల్బీ నగర్ సింపుల్ ఎగ్జాంపుల్, ఎల్బీ నగర్ జంక్షన్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ ఎ లాట్ అనమాట. సో ఇటువంటిది అయిన తర్వాత
ఓవరాల్గా ఉప్పల్ వైపు నుంచి మొదలుపెట్టిన ఆదిబట్ల కానీ ఎల్బీ నగర్ టువర్డ్స్ వనస్థలిపురం వరకు కూడా ఆ పర్టికులర్ సెగ్మెంట్ అంతా కూడా ఇట్ హ్యాస్ రియలీ డూయింగ్ గుడ్. ఇంకా కూడా చెప్పాలనంటే దీనికి 1 పాయింట్ యాక్చువల్ ఇంతకుముందు కూడా మేము చెప్పేటప్పుడు మరి ఇప్పుడు సిటీ హైదరాబాద్ గ్రోత్ ఏంటంటే దెర్ ఇస్ అ మోర్ ఆఫ్ అర్బనైజేషన్. తెలంగాణ వ్యాప్తంగా చెప్పాలంటే 40% ఈజ్ ద అర్బన్ పాపులేషన్ మూవింగ్ టువర్డ్స్ ద సిటీస్ అన్నమాట. సో ఆ దిశ లోపల వచ్చినప్పుడు మనకి ఈ కనెక్టింగ్ ప్లేసెస్ అంతా వనసలిపురం, గట్కేసర్, తర్వాత ఇటువైపు షామీర్పేట కానీ, తర్వాత మేడ్చెల్లు, ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ నుంచి ఎవరైతే ఉంటున్నారో అందరూ మూవ్ అవుతున్నారు. సో అక్కడ ఏమవుతుంది, ఆ మూవ్ అయ్యే వాళ్ళంతా కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్న వాళ్ళే. కొంతమంది చెప్పాలంటే ఐటీలో ఉన్నారు, కొంతమంది ఇంకా వేరే రకంగా అయినా. ఈవెన్ దో ఎవ్రీ వన్ ఈజ్ లైక్ ఊరి వైపు నుంచి ఒక ఇల్లు ఉండడము, ఆ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ బాగుంటే మేము అక్కడ ఇల్లు తీసుకుంటే బాగుంటుందనే దిశ లోపల వచ్చినప్పుడు దెన్ ఈస్టర్న్ హైదరాబాద్ బెటర్ ఆపర్చునిటీస్ ముందు ఉన్నాయి. ఇంకా కూడా దీంతో లిటిల్ బిట్ ఆఫ్ మోర్ అడ్వాంటేజ్ ఆర్ గోయింగ్ టు బి దేర్. దాన్ని ఒకటి దానికి గవర్నమెంట్ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. రద్దు చేయడం అనే దానికంటే కూడా మేము కూడా ఏం చెప్పున్నామంటే గవర్నమెంట్కి దే కెన్ టేక్ ఏ ఎప్పుడు కూడా ఒక్కొక్కరికి ఇప్పుడు ఎనీ గవర్నమెంట్ కమ్స్ దే హ్యావ్ డిఫరెంట్ థాట్ ప్రాసెస్. ఇంకా మంచి చేయాలనేది ఉంటుంది. ఆ మంచి దిశ లోపల వచ్చినప్పుడు లెట్ దెమ్ కమ్ విత్ బెటర్ ఆప్షన్స్ అనే దాని మీద చూసిన తర్వాత దట్స్ ఆఫ్ దే థాట్. అందుకోసం అని చెప్పేసి నెక్స్ట్ ఏ దిశ లోపల ముందుకు వెళ్తామనే దాని మీద వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ అనౌన్స్మెంట్ ఉంటాయేమో. బట్ ఫార్మాసిటీ ఈజ్ ఏ థింగ్ విచ్ విల్ హెల్ప్ అవుట్ లైక్ క్రియేటింగ్ మోర్ ఆఫ్ ఆపర్చునిటీస్. తప్పకుండా ఫార్మా రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాపర్ నిర్ణయాలు గవర్నమెంట్ తీసుకుంటుందని అనుకుంటున్నాం. నేను నా స్టేట్మెంట్లో చెప్పాను, మనం ఎట్ పార్ విత్ బెంగళూరు అవుతాము. లాస్ట్ ఇయర్కి దెర్ ఇస్ అ కన్సిడరబుల్ గ్రోత్ ఇన్ కమర్షియల్. అదే మీకు నేను నా దాంట్లో చెప్పాను. నెంబర్స్ అయితే యాజ్ పర్ ఐపీసీస్ 15 మిలియన్ అంటున్నారు, 15 పైన. సో లాస్ట్ ఇయర్ మనం ఆల్మోస్ట్ 12 మిలియన్ దాకా టచ్ అయ్యాం. ఓన్లీ 2-3 మిలియన్ డిఫరెన్స్ ఉందంట మనకి బెంగళూరుకి. సో ఈ క్వార్టర్లో 2024 దే ఆర్ వెరీ గంగో అబౌట్ ఆల్ ది ఐపీసీస్. ఆర్ చాలా డీల్స్ అవుతున్నాయి. After this, a lot of people are signing it in Hyderabad. So we are expecting, after getting this feedback, that's the reason we are doing it in March. బట్ ఆ మాస్టర్ ప్లాన్ అనేది ఇప్పుడు మనం వర్కౌట్ చేయాల్సిన పరిస్థితి అనమాట. ఇప్పటి వరకు కూడా అనుకున్నాము. ఇప్పుడు మేజర్గా ఏంటంటే ఒకప్పుడు హైదరాబాద్ కానీ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ కానీ వేరు. ఇప్పుడు ముందు పోయే దిశ లోపల దీన్ని ఇంకా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ గవర్నమెంట్ కూడా ఈ మధ్యలో సీఎం గారు ఏమన్నారు, విత్ ఇన్ రింగ్ రోడ్ అర్బన్, రింగ్ రోడ్ టు అవుటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్, పెరి అర్బన్, బియాండ్ దట్ అర్బన్ అనే దాని మీద ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే దిస్ ఇస్ వేర్ ద గవర్నమెంట్ విల్ కమ్ అవుట్ విత్ పాలసీ థింగ్స్ అండ్ ఆల్ దట్. దాని దిశ లోపల ఇప్పటి నుంచి మేము కూడా మా వైపు నుంచి కూడా ప్రయత్నం మొదలు పెడతాము. సో హౌ ఇట్ కెన్ బి లైక్ ఓవరాల్గా మన రిక్వైర్మెంట్కి ఫుల్ఫిల్ చేసే విధంగా స్టేట్ ఓవరాల్గా హైదరాబాద్ని ఏ రకంగా మనం సరిగ్గా పెంచుకుంటాం అనే దాని మీద విల్ వర్కౌట్. యా No, we will anyway do that, but I want you to ask. No, we thought there were quite a lot of questions. No, we'll ask. We just wanted to know, there is a hold on Geo 111 as of now. So what is the kind of impact that is going to have on real estate? And there is a mega plan coming up tomorrow, the master plan. There is a meeting tomorrow being held. What are the inputs CREDAI is making from your side? Simply we are a little bit silent on this. Why? Because 111 has been announced, abolition of that. Now we want the clarity of what the new government is going to do. Just we will wait and watch for them to what this says. Then only now we will talk about that. Government is positive. We would like them to come out with the master plan of that also, so that we'll have an organical growth than an haphazard growth. ఒకటి ఎప్పుడు కూడా ల్యాండ్ వాల్యూస్ తగ్గుతాయా అని అంటే అందుబాటులో పెరిగిన కొద్దీ మనకి ఏమవుతుందనంటే గ్రోత్ పర్ వచ్చినప్పుడు
అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ అనేది కొంచెం పెరుగుతూ ఉండాలి. ఇప్పుడు మనకి అవుటర్ రింగ్ రోడ్ నుంచి కొన్ని ఏరియాస్ లోపల కాన్సన్ట్రేషన్ ఉంది. ఇప్పుడు త్రిబుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ కూడా అవుతుంది అన్నప్పుడు ఓవరాల్ అప్పుడు ల్యాండ్ అవైలబిలిటీ పెరుగుతుంది. అప్పుడు ఏంటంటే దాని కనెక్టివిటీ కానీ గవర్నమెంట్ ప్రాపర్గా ప్రొవైడ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ప్రైసెస్ ఏంటంటే ఈ నెట్వర్కింగ్ అనమాట, రోడ్ నెట్వర్క్ అనేది ఎంత పెంచగలిగితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎంత ప్రొవైడ్ చేయగలిగితే, అటువంటి దిశ లోపల వచ్చినప్పుడు మనం కొంచెం దూరం పోయినా కూడా అందుబాటులో అనే దాని మీద ఇప్పుడు గవర్నమెంట్ ఫోకస్ ఏమంటుంది, త్రిబుల్ ఆర్ని మేము కంపల్సరీ చేస్తామని అన్నప్పుడు ఆ కనెక్టివిటీలు కానీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దెర్ విల్ బి కరెక్షన్ మనకి. అది ఉంటుంది. See, that's what, even though every government has their own ideas and all that, again, no, they will do their homework and come out with the things and all that. But right now, what we can see is, outside, now almost within ORR, it's like it's a totally more of content, like maybe no availability of space is very less. Moving forward, anything is moving out of ORR, no, it helps a lot. Now also it is there. Many cluster we can say, I want to tell, even now we want to convey to the CM Gar also. See, we have that Chandan Valley area, so which is outside of ORR, where almost like 6,000 to 7,000 acres are coming up with manufacturing industries and all that. So where the more of employment opportunities are there. So that is where the government has to give us opportunity. Through the media, we are also going to ask, this is the where the residential need is there, need-based housing is there. And there, no, a government can focus and provide some better infrastructure where a builder can easily go and start constructing the apartments or villas, whatever is needed according to the requirement of the people working there. So that is there, and different areas moving towards Sri Shailam Road. That's it is like on speculation, a lot of activities happening. But apart from that, no, what really existing there and what others are needed, what more is needed, government has to work on that and give the that kind of thing they can do. And western, like northern part is there. Northern part, Device Park is there. There are also a lot of activities happening. And moving towards Genome Valley, again, no, almost 50,000 direct and indirect employment is there. There the land availability is an issue. There the government can look out the master plan and all that. They can do some zoning regulations, land conversions and all that. Again, no, this kind of opportunities will be created. So things like lot of, 1 minute. Manoj also wants to put. Yeah, as you've asked, as a stakeholder, we want to give suggestion to the government. See, the previous master plan and the new master plan, there is a lot of gap, and many dynamic changes have happened all over the years. You see, the Hyderabad growth has been phenomenal, and the requirements have been changed. Like our president mentioned, Genome Valley, there is only industrial availability. People travel from city to Genome Valley because there is breadth of residential nearby. So as a stakeholder, we will be suggesting to the government in the new master plan which areas what to do is one. Secondly, like clusters, industrial cluster, we want the government to add public infrastructure like good roads, maybe metro connectivity provision, and it should be a holistic destination wherein you get everything. You may get a school. The infrastructure should be planned in such a way that it should be city in itself. That's what we want to propose the government as a stakeholder, that whenever you do the zoning, you do in such a way that everything is available there. The people need not travel across to the city. So it will be a city in itself. So that's all. As a stakeholder, we'll be participating in the new master plan and suggesting such things which will be that quality of life will be better. Something like the satellite. Yes, with good public infra connectivity. Just one more question. What is the kind of anticipated growth in this year for real estate? 29% is what your press note says. Yeah, there's like recent reports are speaking it's a 35% growth is there. And no, it's there. 20 expected or 35%.
మేము అడగలేదమ్మా. It was on a special purpose was given and it has been used. So now we feel it is not needed. So that's the reason we have given a representation to. ఇప్పుడు ఎలా ఉంటుందనంటే కొన్ని మంచి చెడు అనే దాని మీద మాకు సంబంధించి ఎలా అనేది కాదు. గవర్నమెంట్ లోపల టైం టు టైం డిఫరెంట్ పాలసీస్ విల్ బి కమింగ్ అప్ అండ్ మన అవసరాలకు అనుగుణంగా కొన్ని జరగవచ్చు. అది ఒకసారి అనుకున్న దానికంటే మంచి కంటే చెడు కూడా జరగవచ్చు, కొంత మంచి కూడా ఉండవచ్చు. బట్ మళ్ళీ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఈరోజు మార్కెట్ సినేరియా ఎలా ఉందనే దాని మీద వచ్చినప్పుడు మేము ఓవరాల్గా ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అది బాగుండదు అంటే మనకి ఇక్కడ కొంచెం ఇంపాక్ట్ వేరే తీరుగా ఉంటుందని ఒక దిశ లోపల ఆలోచన వస్తుంది అనమాట, అంతే. Yeah, and apart from that, no, from that day onwards, we are totally strongly opposing GO 50. Path 168 GO as it is gonna kuda will be quite happy. ఎందుకంటే ఏ బిల్డర్ కూడా అది ఒక బర్డెన్ కాకూడదు. కట్టేవానికి బర్డెన్ అయితే కొనే వాళ్ళకి ఇంకా బర్డెన్ అవుతుంది అనమాట. అటువంటి దిశలో లేకుండా సో వీఆర్ టోటల్లీ సో ఓవరాల్గా మనకు అదే ఉందన్నమాట. ఆ జియో 50 తీసిన తర్వాత ఆటోమేటిక్గా మనం అనుకుంటాం ఈ ల్యాండ్ ప్రైసెస్ కరెక్షన్ కూడా కొంతవరకు అయ్యే అవకాశము, కొంత ప్రీమియం జోన్ ఉంటుంది. దాంట్లో కూడా ఇప్పుడు ఎలా ఉంటుంది డిఫరెంట్ ఏరియాస్ బట్టి హైదరాబాద్ ఉన్నప్పుడు వెస్ట్ పార్ట్ ఒక రకంగా ఉంటుంది, నార్థన్ పార్ట్ ఒక రకంగా ఉంటుంది. సో దాని తగ్గట్టు కూడా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ కట్టాలనుకున్నప్పుడు కొంత బర్డెన్ ఏదైనా ఉంటే ఆ పర్టికులర్ బిల్డర్ బేర్ చేసిన తర్వాత కొంచెం ప్రీమియంలో పోతాడు కావచ్చు. బట్ అదర్వైజ్ రిమూవింగ్ జియో 50 హెల్ప్స్ ఎ లాట్ ఫర్ ద ఇండస్ట్రీ. all-round development in Hyderabad. Right. So how do you perceive it? Do you think that East City, Look East had any impact on the growth sector? The infrastructure is actually still wanting in many areas. So how do you see this Chief Minister's dream of wanting growth on all sides? Yeah, that's what when they are. Yeah, that's what. No, simple way like. See, our East property show helped a lot in with the Look East policy, and later on when the 360 degrees grid policy, growth and dispersion policy has come, then we held a property show in Northern Hyderabad. So this Northern Hyderabad, when he had that, everyone thought what is the need there, but again, the potential we showed to the people across Telangana. So what kind of opportunities they have and what kind of projects are being constructed over there. So then started at that time only, government announced that IT park. So again, directly and indirectly 50,000 employment is being created. So this is how, time to time, CREDAI Hyderabad always, tried to involve and maybe, gave the proper recommendations to the government where it helped the areas to grow and the real estate industry also grow, and customers are also get benefited having the establishments nearby to a home. Ma'am, adding to your point, as Manoj just now said, Look East was really good, but there was some hindrances like social infrastructure was not there. So now that is what exactly he's talking. When it was announced, we didn't had a lot of malls. Now a lot of malls have come, a lot of infrastructure has come. So people don't need to travel from this part to that part. That itself is God. So now we'll have an impact. As Chief Minister is pro all sides, we'll also be we'll be more happy to see that city growing all sides than getting congestion at one side. See, that's what the awareness we have created, and even now, whatever comes to our notice, our association notice, it's been conveyed to the RERA. They are the superior authority who can take the action on them. So beyond that, as an industry, we can't do anything. If someone is there from our association, we may talk to them, but beyond our control, if someone is XYZ who is unknown to us, so there is the government has to take strict action on that. We also request them. Otherwise, this gives a bad name to the government and for our industry also. Both the way it is going to affect. But
Because there's a full-time chairman of RERA, I think he is also proactive and looking into that. If you have something like that, you can complain, you can raise a complaint and they'll take an action. They've already served some notices to some people like that. Even the media, that's what, the media has the more you will be coming across a lot, is accessible, and we can make our contribution is, this kind of things, if it is happening, we'll bring to his notice and we'll take action. This way, we can make some kind of difference for the society going in a better way. See, opportunities always depends on transport system, like transit, like maybe distance, how we cover, how much time we are wasting, like how affordable a house I can get if I am moving away, far away. So if this kind of connectivity is there everywhere, and then people will start thinking, okay, this is the particular area, I am getting a house for a better price. Even though staying away from the main office area or where you want to be go with, but still he can move away and take a decision, this is my price, this is the way I can afford. I can buy a house here and they can know the transport system availability is there. So this is our overall in city, that opportunity creates for any person coming across anywhere of the country or maybe within different districts also to choose a house of his choice, of his affordability, and that way he can move on with his life. As government has a holistics to look around all the city, once these pockets open up with as our CM Garu has this, he wants to city develop all sides. Once these pockets open up, yes, you will get a lot of affordable housing in place. Once the lands available is there, and once we start going and developing there, once the social infrastructure is there, automatically we'll get to affordable thing. Then everybody falling into whatever is available and picking it up. We are also requesting in this budget to extend the 80 IB benefit for the affordable housing to the central government. As a CREDAI body, we want to request the government to extend the 80 IB benefits given for the affordable housing. Yeah, it is having a carpet area of 60 square meters. So houses below 60 square meters, the benefit is there, which is having a GST of 1% only. So that comes under the affordable housing bracket. So that sunset clause is there. So we want the government to extend that further so that more projects can come into that bracket. CREDAI National is already given a representation to even for the current budget, they have already given a representation asking the reliefs for the real estate. So being an election, that's the reason in my open statement I said being an election year, we are expecting a lot of good freebies and good things for middle class house buyers. అదే అడుగుతారా లేదని అప్పటి చూస్తున్నాం. రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి అనొద్దు, కానీ ఓవరాల్గా ఒకప్పుడు కొన్ని ప్రాజెక్ట్ హైరైజ్ వచ్చినప్పుడు ఇన్వెస్టర్ కానీ ఒక ఎన్ఆర్ఐస్ భయపడేవాళ్ళు అనమాట కొనడానికి. సో ఇప్పుడు కూడా మనం హైరైజ్ బిల్డింగ్స్ అని చూస్తున్నాము, బట్ ఎప్పుడు కూడా ఈంచుకోవద్దు. ఒక 55 స్టోరీడ్ బిల్డింగ్ లోపల పైదాకా వెళ్ళే ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఉంటుంది అనేది. మోర్ ఆఫ్ పర్టికులర్ హైట్ వరకు వచ్చేసి మనకి డిపెండింగ్ ఆన్ ద మాన్యువల్ థింగ్, అండ్ అబౌవ్ దట్ టెక్నాలజీ డిపెండెడ్ అనమాట. ఇక్కడ కాదు, ఇంటర్నేషనల్ ఎనీవేర్ ఇట్ ఈస్ లైక్. ఆ రకంగా చూసినప్పుడు మన దగ్గర ఎలా ఉంది అని అంటే, నౌ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా 190 crores అలాట్ చేసింది. దే ఆర్ బయింగ్ ద వెహికల్స్ రిక్వైర్డ్ ఫర్ దెమ్ లోకల్గా. దీనికంటే కూడా ప్రౌడ్గా క్రెడై హైదరాబాద్ చెప్పేది కూడా ఇంకొకటి ఉంది. ఈ ఇష్యూస్ ఇప్పుడు అదే అనుకుంటారు, హైరైజ్ కడుతున్నప్పుడు మా బాధలు మనకు కూడా ఇండస్ట్రీ కోసం అనేది కాంట్రిబ్యూషన్ ఉండాలి. కాబట్టి మా బిల్డర్స్ చాలా వరకు మెజారిటీ బిల్డర్స్ అంతా కూడా ఫైర్ కమాండ్ సెంటర్ కన్స్ట్రక్షన్ కోసమని దే ఫండెడ్. సో వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ 30,000 square feet fire command center for the government with the help of our all CREDAI Hyderabad. Some people have contributed. Apart from that, some other stakeholders also.
So this is where it's a one of its kind, where it can address this kind of eventualities అనమాట. సో దానికంటే కూడా ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా ఒకటి చూడండి, అంటే అన్నది టచ్ వుడ్, ఇప్పటి వరకు కూడా ఫైర్ యాక్సిడెంట్ ఎక్కడ జరిగి ఉన్నాయనంటే స్మాల్ రిటైల్ కమర్షియల్ స్పేసెస్. మనకి వేరే దగ్గర అటువంటిది కాలేదు, కాకూడదు అనేదే కోరుకుందాము. బట్ ఉన్న పరిస్థితి లోపల మాత్రం సిస్టమ్ ఈజ్ వెల్ ఇన్ ప్లేస్. ఇంకా కూడా హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి కాబట్టి దాని తగ్గట్టుగా కూడా గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ద ఇనిషియేటివ్, అండ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ పార్ట్ ఆల్సో వాట్ ద వే వీ కెన్ వీ ట్రైంగ్ టు కాంట్రిబ్యూట్. దట్స్ హౌ ఇట్ ఈస్ మూవింగ్ ఆన్ నౌ. నువ్వు ఇప్పుడు పార్టీలు గీటీలు అన్నావు కాబట్టి నేను చెప్తా. పార్టీలు అన్నావు కాబట్టి వీఆర్ అసోసియేషన్స్ ఆర్ ఎనీథింగ్ ఈజ్ నో వే కనెక్టెడ్ విత్ ద పార్టీస్. వీఆర్ విత్ ద స్టేట్స్ గ్రోత్. సింపుల్ కమ్యూనికేషన్, సింపుల్ మెసేజ్ వీ వాంట్ టు కన్వే. వాట్ ఎవర్ ఈజ్ దేర్ యాజ్ అ అసోసియేషన్, యాజ్ అ బిల్డర్ కమ్యూనిటీ, నేను మొదలే చెప్పున్నాను, నిర్మాణ రంగ ఉన్నతి రాష్ట్రానికి ఒక వెన్నుముక్క. మన పాండమిక్ అప్పుడు కూడా మీ అందరు కూడా చెప్పేది, ఏ మాత్రం నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకోకూడదు. మనం ఎదిగితే మన హైదరాబాద్ ఎదుగుతుంది, హైదరాబాద్ ఎదిగితే రాష్ట్రం ఎదుగుతుంది. సో దట్స్ హౌ వీ హ్యావ్ టు మూవ్. కొన్ని ఏది పట్టించుకోకూడదు, వినాలా. బట్ మానవ ప్రయత్నంగా మనందరం కలిసి ఒకటే మోటో పెట్టుకుందాం. హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకెళ్తే వచ్చే లాభం ఏంటి అంటే రెండు ఉన్నాయి. ప్రపంచంలో మన కంట్రీ లోపల అందరు అనుకుంటారు అగ్రికల్చర్ ఈజ్ ద హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్ అని. దేనికంటే కూడా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ద హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్. ఇంకోటి కూడా చెప్పాలంటే ఒక బిల్డింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు 100 రకాల యాక్టివిటీలు ఉంటాయి, అంటే 100 రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అంటే డైలీ లైవ్లీహుడ్ లోపల ఒక శాండ్ సప్లయర్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఒక లేబర్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఒక ఫినిష్డ్ పెయింటర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇక రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఈ నిర్మాణ రంగాన్ని మనం కాపాడుకుంటే ప్రతి ఒక్కరికి జీవనోపాధి అనేది కలిగిస్తాం. కాబట్టి వీల్ ట్రై టు, మీడియా అంతా కూడా యంగ్ జనరేషన్ ఉన్నారు, తప్పొప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకుంటా నిర్మాణ రంగాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మనం క్రియేట్ చేయగలిగి, మన దగ్గర హైదరాబాద్ లోపల కానీ ఇంత 15 నుంచి 20 లక్షల మంది బయట నుంచి వస్తున్నారు, వాళ్ళు కాకుండా మన వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేసి స్కిల్లింగ్ చేసేసి ఆపర్చునిటీస్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. బట్ జనాలు మనకి ఏంటంటే వైట్ కాలర్ జాబ్స్ కింద ఉంటారు కాబట్టి ఎవరు వస్తలేరు. కానీ అందరూ అర్థం చేసుకొని వస్తే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, శాలరీస్ అనే దానికంటే కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో వీ విల్ టేక్ ఇట్ ఇన్ ఎ లేటర్ స్టేజ్. సో ఒకటి మీ అందరికి కూడా విన్నపం ఏంటి అంటే, హైదరాబాద్ నిర్మాణ రంగము చాలా బాగున్నది. ఎందుకంటే రీసెంట్గానే పేపర్ యాడ్లు చూసినా కూడా ఒక్కొక్క కంపెనీ 3-4 హైరైజ్ బిల్డింగ్స్ లాంచ్ చేస్తుంది. అంటే ఏ నమ్మకంతో చేస్తున్నారనేది కూడా చూసుకోండి. అంటే ఆ పాజిటివ్ ఇండికేషన్ని మీరు ఇంకొంచెం పాజిటివ్గా తీసుకెళ్ళండి. మన ప్రయత్నం ఏదన్నా అటు ఇటు ఉన్నా కూడా దాన్ని సరిదిద్దుకుంటూ పోదాం. హైదరాబాద్ని ప్రపంచ నగరంగా, విశ్వ నగరంగా విల్ మేక్ ఇట్ హ్యాపెన్, అండ్ వీ నీడ్ సపోర్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. మా వైపు నుంచి కూడా ఒక నిబద్ధతతోటి ఇండస్ట్రీ ముందుకు పోయే విధంగా మేము ప్రయత్నం చేస్తాం.